హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఏ పండగ వచ్చినా కానీ మనకి పులిహోర అయితే ఖచ్చితంగా ప్రసాదంగా ఉండాల్సిందే. దేవుడికి నైవేద్యానికి పెట్టాలన్నా ఏది అండ్ ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలన్నా మనకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. ఇదైతే చింతపండు పులిహోర ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటది, క్విక్ గా కూడా రెడీ చేసుకోవచ్చు. చింతపండు పులిహోర మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూసేద్దామా. సో లెట్స్ గెట్ ఇన్ టు ఏ వీడియో. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే పల్లీలు, ఎండుమిర్చి అండ్ చిల్లీ ఫ్లేక్స్, కందిపప్పు, శనగపప్పు ఇవైతే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసి మనం పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పప్పులు అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇది కూడా సేమ్ పల్లీలు చేసినట్టే చేసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ పప్పులు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒక్కొక్కటిగా అట్లా వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత మనం పసుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం అయితే అందులోకి వేసేసుకోవాలి. సో చింతపండు రసం వేసేసుకున్న తర్వాత సరిపడే సాల్ట్ అండ్ ఇంగువ కూడా వేసేసుకోవాలి ఇక్కడే. సో ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా మసల పెట్టేసుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ గా ఎప్పుడు వస్తుంది అనేది నేను చూపిస్తాను, చూడండి వీడియో మొత్తం. సో ఇట్లా ఆయిల్ పైన పైన తేలుతూ ఉంటది కదా, అప్పటి వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రాసెస్ చేయాలి. ఇలా ఆయిల్ పైనకి తేలాలన్నమాట. అప్పుడే పులిహోర కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో ఆయిల్ ఇలా పైనకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా గట్టిగా అవ్వాలి కొంచెం. ఇలా అయినాక మనం అన్నం ఆల్రెడీ బాయిల్ చేసుకునే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం పులిహోర అంటేనే కలపడంలోనే ఉంటుంది. సో బాగా కలుపుకోవాలన్నమాట. సో మీరైతే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదైతే బాగా కలుపుకోవాలి. మనం పక్కకి తీసి పెట్టుకున్న పప్పులు అంటే పల్లీలు అండ్ చిల్లీ ఫ్లేక్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా అందులోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని మనం సర్వింగ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి అయితే తీసిస్తున్న సర్వింగ్ బౌల్లోకి. సో మనం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు సాల్ట్ సరిపోకపోతే రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు. రైస్లోకి యాడ్ చేసుకొని కలుపుకొని తినేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు పులిహోర. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.